శామ్యూల్ బొమ్మలని తయారు చేస్తూ ఉంటాడు. తన వైఫ్ ఎస్తర్, కూతురు యానబెల్. యానబెల్ ఎప్పుడు నైట్ రేడియోలో పాటలు వింటూ పడుకుంటుంది. ఒకరోజు చర్చ్ నుంచి ఇంటికి వస్తుంటే వాళ్ళ కార్ పాడవుతుంది. రోడ్డు పక్కన ఆపి ప్రాబ్లం ఏంటో చూస్తారు. యానబెల్ రోడ్ మీదకి వెళ్తుంది. కార్ యానబెల్ ని గుద్దేస్తుంది. యానబెల్ చనిపోతుంది. years తరువాత గర్ల్స్ ఆర్ఫనేజ్ లో ఉన్న వాళ్ళు ఒక ఇంట్లో దిగుతారు. అది యానబెల్ ఇల్లు. ఆర్ఫన్స్ తో పాటు సిస్టర్ ఉంటుంది. జానిస్, లిండా మనం ఎప్పుడూ ఇలానే కలిసి ఉండాలి, ఇద్దరం ఒకటే ఇంటికి దత్తతకి వెళ్ళాలి అనుకుంటారు. శామ్యూల్, ఎస్తర్ కూడా అదే ఇంట్లో పైన ఫ్లోర్ లో ఉంటారు. జానిస్ కి పోలియో వల్ల ఒక కాలు పని చెయ్యదు. ఎస్తర్ కోసం శామ్యూల్ మెట్ల మీద లిఫ్ట్ కడతాడు. ఇప్పుడు ఎస్తర్ కి దాని వల్ల యూజ్ లేదు. జానిస్ తో నీకు కావాలంటే వాడుకోవచ్చు అంటాడు. ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. ఒక గది మూసేసి ఉంటుంది. శామ్యూల్ ఆ గదిని ఎప్పుడూ తెరవద్దు అంటాడు. అందరూ వాళ్ళకి నచ్చిన రూమ్స్ తీసుకుంటారు. జానిస్, లిండా ఒక రూమ్. ఆ రూమ్ లో సగం పూర్తయిన బొమ్మలు ఉంటాయి. జానిస్ కి పోలియో అని ఎవరూ తనతో సరిగ్గా మాట్లాడరు, లిండా తప్ప. కొంచెం సేపు అయ్యాక అందరూ ఇల్లు మొత్తం చూడడానికి బయటికి వెళ్తారు. జానిస్ రూమ్ లో ఉంటుంది. జానిస్ కి తన వెనుక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. నైట్ జానిస్ కి రూమ్ లోకి నన్ను కనిపెట్టు అని లెటర్ వస్తుంది. బయటికి వెళ్తుంది. శామ్యూల్ తెరవద్దు అన్న రూమ్ లో డోర్ కింద నుంచి ఇక్కడ ఉన్నాను అని లెటర్ వస్తుంది. ఆ రూమ్ యానబెల్ రూమ్. రూమ్ డోర్ తెరిచే ఉంటుంది. జానిస్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ డాల్ హౌస్ ఉంటుంది. అందులో కీ ఉంటుంది. జానిస్ కీ తీసుకొని పక్కన ఉన్న కబోర్డ్ తెరుస్తుంది. కబోర్డ్ లో బొమ్మ ఉంటుంది. జానిస్ కి బొమ్మని చూసి భయం వేసి డోర్ మూసేస్తుంది. డోర్ మళ్ళీ తెరుచుకుంటూ ఉంటుంది. బొమ్మ మీద గుడ్డ వేస్తుంది. కిటికీలో నుంచి శామ్యూల్ రావడం చూస్తుంది. శామ్యూల్ జానిస్ ని చూసి కోపంగా ఇంట్లోకి వస్తాడు. బొమ్మ లెగిచి జానిస్ వైపు వస్తుంది. గుడ్డ కింద పడుతుంది. అక్కడ ఏమీ ఉండదు. జానిస్ తొందరగా తన రూమ్ కి వెళ్లి పడుకున్నట్టు నటిస్తుంది. శామ్యూల్ వచ్చి జానిస్ ని చూసి వెళ్లిపోతాడు. నెక్స్ట్ రోజు జానిస్ జరిగిందంతా సిస్టర్ కి చెప్తుంది. సిస్టర్, నువ్వు శామ్యూల్ వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు మనల్ని ఫ్రీగా వాళ్ళతో ఉండనిస్తున్నారు. లేకపోతే మనమందరం వేరే వేరే చోట్లకి వెళ్ళాలి అంటుంది. పనిష్మెంట్ గా లగేజ్ అన్పాక్ చెయ్యమంటుంది. ఇంటి బయట బావి ఉంటుంది. ఇంట్లో మెట్ల కింద ఒక రూమ్ ఉంది. ఆడుకుంటూ లిండా రూమ్ లోకి వెళ్తుంది. తనకి బొమ్మ కనిపిస్తుంది. బొమ్మ వెనుక ఏదో ఆకారం ఉంటుంది. బొమ్మని చూసి తనకి భయం వేస్తుంది. ఎస్తర్ ఎప్పుడు బెడ్ మీద పడుకునే ఉంటుంది. రూమ్ నుంచి బయటికి రాదు. ఏమైనా కావాలంటే బెల్ కొడుతుంది. శామ్యూల్ వెళ్లి హెల్ప్ చేస్తాడు. నాన్సీ, క్యారోల్ కి ఎస్తర్ బెల్ కొడుతూ వాళ్ళ దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది. గట్టిగా అరుస్తారు. అందరూ రూమ్ కి వస్తారు. నాన్సీ, క్యారోల్ ఎస్తర్ ఇక్కడికి వచ్చింది అంటారు. శామ్యూల్, అది అసాధ్యం. ఎస్తర్ కొన్ని సంవత్సరాల నుంచి నడవలేదు అంటాడు. నెక్స్ట్ రోజు శామ్యూల్ పని మీద బయటికి వెళ్తాడు. ఎస్తర్ బెల్ కొడుతుంది. సిస్టర్ ఎస్తర్ రూమ్ లోకి వెళ్తుంది. ఎస్తర్ మొహానికి మాస్క్ పెట్టుకొని ఉంటుంది. జానిస్ చాటుగా రూమ్ లోకి చూస్తుంది. రూమ్ బయట యానబెల్ బొమ్మతో ఉన్న ఫోటో ఉంటుంది. జానిస్ ఫోటో తన రూమ్ లోకి తీసుకువెళ్తుంది. ఫోటోని చీకటిలో పెడితే యానబెల్ కళ్ళు మెరుస్తాయి. నైట్ యానబెల్ రూమ్ నుంచి పాటలు వినపడతాయి. జానిస్ ఆ రూమ్ కి వెళ్లి పాటలు ఆపుతుంది. తన వెనుక లిండా కూడా వస్తుంది. బొమ్మ డోర్ వైపు తిరిగి ఉంటుంది. కొంచెం సేపు అయ్యాక లిండా వైపు తిరుగుతుంది. లిండా, మనం ఇక్కడ ఉండకూడదు అంటుంది. జానిస్, కొంచెం సేపు ఉండి వెళ్దాం అంటుంది. లిండా వెళ్లిపోతుంది. జానిస్ అక్కడ టేబుల్ మీద ఉన్న యానబెల్ డైరీ చదువుతుంది. రూమ్ డోర్ క్లోజ్ అవుతుంది. యానబెల్ వస్తుంది. యానబెల్ జానిస్ తో నాకు నీ సోల్ కావాలి అని జానిస్ వెంట పడుతుంది. జానిస్ భయంతో పరిగెడుతుంది. తను ఎంత అరుస్తున్నా ఎవ్వరికీ వినపడదు. అందరూ నిద్రపోతూ ఉంటారు. జానిస్ మెట్లపై నుంచి కింద పడుతుంది. నెక్స్ట్ రోజు హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. జానిస్ సిస్టర్ తో, మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి. నేను మెట్ల నుంచి కింద పడలేదు. నన్ను ఎవరో నెట్టారు. ఇక్కడేదో ఈవిల్ స్పిరిట్ ఉంది. నేను బలహీనంగా ఉన్నానని నా సోల్ కావాలి అనుకుంటుంది అంటుంది.
అంటుంది. సిస్టర్ నువ్వు చాలా స్ట్రాంగ్, నిన్ను నువ్వు నమ్ము అంటుంది. శామ్యూల్ ఎస్తర్ తో జానిస్ కింద పడిందని నేను అనుకోవట్లేదు, పిల్లల్ని ఇక్కడికి తీసుకువచ్చి తప్పు చేశాను అంటాడు. ఎస్తర్ జానిస్ పొరపాటుగా కింద పడి ఉంటుంది, 12 సంవత్సరాలుగా ఇక్కడ ఏమీ అవ్వట్లేదు, ఇప్పుడు కూడా ఏమీ అవ్వదు, కంగారు పడకు అంటుంది. జానిస్ మళ్ళీ నడవగలుగుతుంది అని గ్యారంటీ లేదు, నన్నిప్పుడు ఎవ్వరూ దత్తతకి తీసుకోరు అని బాధపడుతుంది. నైట్ జానిస్ కింద ఫ్లోర్ హాల్లో పడుకుంటుంది. లిండా యానబెల్ రూమ్ డోర్ కీ హోల్ నుంచి చూస్తుంది. బొమ్మ కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటుంది. లిండా డోర్ తెరిచి చూస్తుంది, బొమ్మ కుర్చీలో ఉండదు. భయంతో తన రూమ్ కి వెళ్తుంది. బంక్ బెడ్ లో లిండాది పైన ఉన్న బెడ్, కిందది జానిస్ బెడ్. లిండా బెడ్ ఎక్కి దుప్పటి కప్పుకుంటుంది. ఎవరో కింద బెడ్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ బొమ్మ పడుకొని ఉంటుంది. భయంతో కదలకుండా అలానే ఉంటుంది. కొంచెం సేపు అయ్యాక నిద్రపోతుంది. పొద్దున లేచి చూసేసరికి కింద బెడ్ మీద ఏమీ ఉండదు. సిస్టర్ జానిస్ ని వీల్ చైర్ లో బయటికి తీసుకొస్తుంది. ఎస్తర్ బెల్ కొట్టింది అని ఎస్తర్ దగ్గరికి వెళ్తుంది. జానిస్ ని ఎవరో అవుట్ హౌస్ లోకి నెట్టేసి డోర్ లాక్ చేస్తారు. అక్కడ యానబెల్ ఉంటుంది. జానిస్ గట్టిగా అరుస్తుంది. డోర్ ఓపెన్ అవుతుంది. జానిస్ నేను బయటకి రాలేకపోయాను, అందుకే అరిచాను అంటుంది. నెక్స్ట్ రోజు లిండా శామ్యూల్ తో జానిస్ మీ అమ్మాయిని చూశాను అని చెప్పింది. మీ అమ్మాయి రూమ్ కి వెళ్లి అక్కడ వైట్ డ్రెస్ వేసుకున్న బొమ్మని చూశాను అనింది అంటుంది. శామ్యూల్ ఆ బొమ్మని మేము దాచిపెట్టాము, జానిస్ ని బొమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పు అని భయంతో ఇంట్లోకి వెళ్తాడు. క్రాస్ పట్టుకొని ఉంటాడు. జానిస్ వీల్ చైర్ నుంచి లెగిచి శామ్యూల్ ని చంపేస్తుంది. జానిస్ బొమ్మని పట్టుకొని వీల్ చైర్ లో కూర్చొని ఉండడం లిండా చూస్తుంది. నైట్ జానిస్ హాల్లో పడుకుంటుంది. లిండా బొమ్మని తీసుకొని ఇంటి బయట బావిలో వేస్తుంది. బావిలో నుంచి లిండాని ఎవరో లోపలికి లాగాలని చూస్తారు. సిస్టర్ వచ్చి లిండాని కాపాడుతుంది. లిండా సిస్టర్ ఇంటికి పరిగెడతారు. జానిస్ ఉన్న చోట ఇప్పుడు బొమ్మ ఉంటుంది. అందరూ జానిస్ కోసం వెతుకుతారు. సిస్టర్ బొమ్మని తీసుకొని ఎస్తర్ దగ్గరికి వెళ్లి అసలు ఇక్కడ ఏమైంది అని అడుగుతుంది. యానబెల్ చనిపోయాక శామ్యూల్ ఎస్తర్ యానబెల్ ని ఆఖరిసారి చూసి ఒకసారి మాట్లాడాలని అనుకుంటారు. అందుకని క్షుద్ర పూజలన్నీ చేస్తారు. యానబెల్ వస్తుంది. ఫస్ట్ అంతా బానే ఉంది. తరువాత వాళ్ళకి తెలిసిందేంటంటే వచ్చింది యానబెల్ కాదు, ఇంకో ఏదో డీమన్. డీమన్ బొమ్మని వాడుకొని ఎస్తర్ ని పొజెస్ చెయ్యాలి అనుకుంటుంది. డీమన్ వల్ల ఎస్తర్ కన్ను పోతుంది. శామ్యూల్ చర్చ్ వాళ్ళని కలుస్తారు. ఎస్తర్ ని కాపాడగలిగారు, కానీ డీమన్ ఇంకా బొమ్మకి అటాచ్ అయ్యి ఉంటుంది. బొమ్మని యానబెల్ రూమ్ లో సీల్ చేస్తారు. అందుకని ఇన్ని సంవత్సరాలు ఏమీ జరగలేదు. ఎస్తర్ శామ్యూల్ యానబెల్ ని మిస్ అవుతూ ఉంటారు. ఆర్ఫన్స్ ని ఇంటికి పిలుస్తారు. పిల్లల్ని ఇంట్లోకి రానిచ్చాక డీమన్ లెగుస్తుంది. పిల్లలలో వీక్ గా ఉన్న జానిస్ ని పట్టుకుంటుంది. ఇప్పుడు జానిస్ యానబెల్ రూమ్ లో బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. ఎస్తర్ చనిపోయి ఉంటుంది. సిస్టర్ జానిస్ ని బొమ్మని సీల్ రూమ్ లోకి నెట్టి డోర్ వేస్తుంది. అందరూ ఇంటి నుంచి బయటికి వెళ్తారు. నెక్స్ట్ రోజు పోలీస్ వచ్చి చూస్తారు. జానిస్ రూమ్ లో ఉండదు. తను ఇంటి నుంచి తప్పించుకుంది. పోలీస్ మేము జానిస్ ని వెతికి పట్టుకుంటాము అంటారు. ఫాదర్ ఇంటిని బ్లెస్ చేస్తాడు. ఇంట్లో ఇప్పుడు ఏమీ డీమన్ లేదు. పోలీస్ యానబెల్ బొమ్మని వాళ్ళతో తీసుకువెళ్తారు. జానిస్ లేదని లిండా బాధపడుతుంది. అందరూ ఇంటి నుంచి వేరే చోటుకి వెళ్లిపోతారు. కొన్ని రోజుల తర్వాత జానిస్ ఒక ఆర్ఫనేజ్ లో ఉంటుంది. తనని ఒక జంట దత్తతకి తీసుకుంటారు. జానిస్ ఇప్పుడు నడవగలదు. తన పేరు యానబెల్ అని అంటుంది. యానబెల్ లాగానే పెరుగుతుంది. 12 years తర్వాత యానబెల్ పెద్దవుతుంది. ఒక రోజు నైట్ యానబెల్ వాళ్ళ పేరెంట్స్ ని చంపేస్తుంది. ఎందుకు యానబెల్ అలా చేసింది? డీమన్ ఇంకా యానబెల్ లోనే ఉందా? యానబెల్ బొమ్మకి ఏమైంది? తెలుసుకోవాలంటే పైన లింక్ చేసిన వీడియో చూడండి. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.